హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. పార్లమెంటులో లోక్సభ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ లోక్సభ అనే దాన్ని మనము కేంద్ర దిగువ సభ అని అంటాం. కేంద్ర దిగువ సభ అంటాం, కేంద్ర సభ అని కూడా అంటాం. ఎందుకంటే పార్లమెంటులో రాజ్యసభ రాష్ట్రాల సభగా పేర్కొనబడుతుంది కాబట్టి లోక్సభను కేంద్ర సభ అంటాం. లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి పార్టీయే కేంద్ర ప్రభుత్వంగా కేంద్ర మంత్రిమండలిగా ఏర్పడుతుంది కాబట్టి కేంద్ర మంత్రివర్గం లోక్సభ ద్వారానే ఏర్పడుతుంది, లోక్సభ ద్వారానే నియంత్రించబడుతుంది. కాబట్టి సో కేంద్ర సభగా లోక్సభను పేర్కొంటాం. కేంద్ర దిగువ సభ అంటాం, అనగా లోయర్ హౌస్ అంటాం, లోయర్ హౌస్ అంటాం. తర్వాత కేంద్ర ప్రతినిధుల సభ అంటాం, కేంద్ర ప్రతినిధుల సభగా పేర్కొంటాం. హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి అంటాం, హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్గా పేర్కొంటాము. ఓకేనా? సో ఇది మనకు లోక్సభను పేర్కొనేటువంటిది. భారత పార్లమెంటులో మరియు పార్లమెంటు తరహా వ్యవస్థలో లోక్సభ అనేటువంటిది చాలా కీలకం. ఈ లోక్సభ అనేటువంటిది మనం ప్రత్యక్ష సభగా మనం పేర్కొంటాం. లోక్సభను ప్రత్యక్ష సభ అంటాం. అంటే లోక్సభ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల సభ. కాబట్టి దీన్ని ప్రత్యక్ష సభ అని కూడా అంటాము. ఏమంటాం? ప్రత్యక్ష సభ అని కూడా అంటాం. ఇప్పుడు ఇక లోక్సభ నిర్మాణం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోక్సభ నిర్మాణం గురించి ప్రయత్నం చేద్దాం. 81వ ఆర్టికల్ లోక్సభకు సంబంధించినటువంటి నిర్మాణం గురించి 81వ ఆర్టికల్ తెలియజేస్తుంది. లోక్సభ యొక్క నిర్మాణం, ఎన్నిక మొదలైన అంశాల గురించి ఈ ఆర్టికల్లో ఉంది. ఇందులో 81వ ఆర్టికల్లో క్లాజ్ 1 అనేది ఉంది. క్లాస్ 1లో సబ్ క్లాస్ ఏ అనేటువంటిది చెప్తుంది. ఈ సబ్ క్లాస్ ఏ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే రాష్ట్రాల నుండి 530కి మించకుండా 530కి మించకుండా సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు అని చెప్తున్నారు. అంటే లోక్సభలో మొత్తం సభ్యులు ఎంతమంది, ఏ రాష్ట్రాల నుండి ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తారు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రస్తావన. కాబట్టి రాష్ట్రాల నుండి యాక్చువల్గా ఏంటంటే మన రాజ్యాంగంలో సో లోక్సభ స్థానాలు ఇన్ని అని చెప్పేసి ఏం లేదు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసి ఇందులో చేర్చడం జరుగుతుంది. సో కాబట్టి మనకు చివరిగా 1973లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి లోక్సభ స్థానాల సంఖ్యను పెంచారు. సో అప్పుడు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచిన దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ రాష్ట్రాల నుంచి 530కి మించకుండా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తారు అని చెప్తున్నారు. మరి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది చూడండి. ఇక్కడ 81వ ఆర్టికల్లో 1వ క్లాజులో బి అనేటువంటి సబ్ క్లాజులో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించింది పేర్కొనబడింది. కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల నుండి 20 మందికి మించకుండా సభ్యులు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తారు అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ మనకు లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 530 ప్లస్ 20 550. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య
గరిష్ట స్థానాలు 550, లోక్సభ గరిష్ట స్థానాలు రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20కి మించకుండా ఉండాలి. అంటే 550కి మించకుండా లోక్సభ గరిష్ట స్థానాలు ఉంటాయి. ఇక నామినేట్ అయ్యేటువంటి వారిని చూస్తే ఆంగ్లో ఇండియన్స్ ఒక 2 నామినేషన్ పద్ధతిలో రావడం అనేటువంటిది ఉండేది గతంలో. సో దాని ప్రకారం తీసుకుంటే 552. ఇక్కడ 331వ ఆర్టికల్ కాకుండా అనే అంశం కూడా ఇక్కడ రాశారు. 331వ ఆర్టికల్కు మినహా 331వ ఆర్టికల్ ద్వారా సభ్యులు నామినేషన్ సభ్యులు కాకుండానే రాష్ట్రాల నుంచి 530కి మించకుండా సభ్యులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మందికి మించకుండా సభ్యులు లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది. ఇప్పుడు 331వ ఆర్టికల్ గురించి ఇక్కడ రాశారు. 331వ ఆర్టికల్ ఏమిటి అంటే ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం గురించి పేర్కొంటుంది. ఆంగ్లో ఇండియన్స్. సో లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్కు సముచితమైన ప్రాతినిధ్యం లేదని లోక్సభకు ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులలో ఆంగ్లో ఇండియన్స్ వర్గం నుంచి సభ్యులు ఎన్నిక కాలేదని, ప్రజాప్రతినిధులు లేదని రాష్ట్రపతి భావించినట్లయితే మంత్రిమండలి ప్రధానమంత్రి సూచన మేరకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు అని చెప్పేసి ఉంటుంది. రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఆంగ్లో ఇండియన్స్కు ప్రస్తుత లోక్సభలో సముచితమైన ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి రాష్ట్రపతి సమ్మతి ఉన్నట్లయితే, రాష్ట్రపతి భావించినట్లయితే ఆంగ్లో ఇండియన్స్ నుంచి ఇద్దరిని లోక్సభకు ఎంపీలుగా నామినేట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రస్తుతము ఈ విధానం అనేటువంటిది లేదు. అది మీ అందరికీ తెలిసిందే. సో ఎందుకు అంటే ఇక్కడ మనకు 2019లో 104వ రాజ్యాంగ సవరణా చట్టం చేసి పార్లమెంటు 104వ రాజ్యాంగ సవరణా చట్టం చేసి పార్లమెంటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క రిజర్వేషన్ కాల పరిమితిని మాత్రమే ఒక 10 సంవత్సరాల వరకు పొడిగించింది. కానీ ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని పొడిగించలేదు. అందుకే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని పొడిగించనందున ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ కాల పరిమితి పొడిగించబడలేదు. కావున 2020 వెరీ ఇంపార్టెంట్, 2020 జనవరి 25తో సో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం అనేది ముగిసినది. ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం అనేటువంటిది ముగిసినది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఇక తర్వాత లోక్సభ సభ్యుల ప్రాతినిధ్యం ఇక్కడ ఒకసారి తీసుకుంటే, సో గరిష్టంగా తీసుకుంటే 530 లోక్సభకు రాష్ట్రాల నుంచి గరిష్టంగా 530కి మించకుండా ప్రాతినిధ్యం వహిస్తారు. కేంద్రపాలిత ప్రాంతం నుంచి 20కి మించకుండా ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రస్తుతం నామినేట్ సభ్యులు లేరు. సో మొత్తంగా తీసుకుంటే 550 స్థానాలు లోక్సభ గరిష్ట స్థానాలు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. లోక్సభ గరిష్ట స్థానాలు. అయితే ప్రస్తుతం మరి ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ప్రస్తుతం 530కి గాను 524 మంది లోక్సభకు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే రాష్ట్రాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా, రాష్ట్రాలు జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలుగా విభజించబడతాయి. ఇది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టము ద్వారా ప్రతి రాష్ట్రంలోని జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలుగా రాష్ట్రమును విభజించడం జరుగుతుంది. అలా మనకు మొత్తం 28 రాష్ట్రాలలో 543 రాష్ట్రాలలో 524 లోక్సభ నియోజకవర్గాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక మనకు
ఇక్కడ ఎన్ని రాష్ట్రాలండి? 28 రాష్ట్రాలు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు. ఈ 28 రాష్ట్రాల్లో 524 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల నుంచి 524 మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక 20కి మించకుండా కేంద్రపాలిత ప్రాంతం నుంచి లోక్సభకు సభ్యులు ప్రాతినిధ్యం వహించాలి అని రాజ్యాంగంలో ఉంది. సో ప్రస్తుతం 19 మంది 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 19 మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలను 19 లోక్సభ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు అనేటువంటిది మనకు అర్థం చేసుకోవాలి. అంటే ప్రస్తుతం మొత్తం మరి సభ్యులు ఎంత అంటే 524 ప్లస్ 19 అంటే 543. ఎంతండి? 543. ఇది ప్రస్తుతం లోక్సభ స్థానాలు. లోక్సభ స్థానాలు 543 అనగా 524 ప్లస్ 19. రాష్ట్రాల నుంచి 524 మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 19 స్థానాలతో 543 స్థానాలతో ప్రస్తుతం మనకు లోక్సభ ఉంది. ఓకేనా? రైట్. ఇక తర్వాత రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంటుంది అంటే సో ఇంతకుముందు చెప్పినట్టుగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టమును ఆధారంగా చేసుకొని పునర్వ్యవస్థీకరణ చట్టమును ఆధారంగా చేసుకొని రాష్ట్రాలు లోక్సభ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయబడతాయి. సో ఒక్కొక్క రాష్ట్రంలో జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ లోక్సభ నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే రాష్ట్రం జనాభా ఆధారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రం జనాభా ఆధారంగా ఏర్పాటు చేస్తారు. సో ఇది జనాభా నిష్పత్తి ఆధారంగా ఆ రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడతాయి అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనాభా అంటే మరి ఏ జనాభా లెక్కలు అంటే సో ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేయడానికంటే ముందు లోక్సభ ఎన్నికలు, ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి పూర్వం ఈ లోక్సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేయడానికి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి పార్లమెంట్ చట్టం ప్రకారం లోక్సభ నియోజకవర్గాల ప్రక్రియను ప్రారంభించడానికంటే పూర్వం ఏదైతే ఉందో గతం ఏదైతే ఉందో ఆ జనాభా లెక్కల్నే మనం తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు చివరిగా ఈ లోక్సభ స్థానాలను పెంచడం అనేది 1973లో జరిగింది. అప్పుడు 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని లోక్సభ నియోజకవర్గాలను పెంచడం జరిగింది. ఇలా రాష్ట్రాల నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం అనేది ఇలా నియోజకవర్గాల ఏర్పాటు అనేటువంటిది జరుగుతుంది. అయితే 60 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో 60 లక్షల కంటే తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలలో జనాభా నిష్పత్తి ఆధారంగా కాకుండా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. 60 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో మాత్రం ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా ఆ రాష్ట్రమును లోక్సభ నియోజకవర్గాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకు నిబంధన అనేది రాజ్యాంగంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యము. సో ఇంకొకటి మరి ఈ రాష్ట్రాల నుంచి కూడా ఎలా ఎన్నికవుతారు అంటే సో ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికవుతారు. రాష్ట్రాల నుంచి లోక్సభ నియోజకవర్గాల నుంచి ప్రతి అభ్యర్థి మెజారిటీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికవుతారు. ఓకేనా? సో అందుకోసం మనకు చట్టం అనేటువంటిది ఉంది, ప్రజా ప్రాతినిధ్య చట్టం. ఇక కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యము అనేటువంటిది తీసుకుంటే మనకు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా
ప్రాంతాలను కూడా జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలుగా విభజిస్తారు. లోక్సభ నియోజకవర్గాలుగా విభజిస్తారు. ఇక్కడ కూడా మనకు సో పార్లమెంటు యొక్క చట్టం ఆధారంగా గత జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని చేస్తారు. ఎప్పుడైతే డీలిమిటేషన్ చేస్తున్నారో, ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారో, ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసేటువంటి ఆ సంవత్సరం కంటే పూర్వం గత జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా, సో ఇవన్నీ కూడా 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిగా చేసినవే. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిగా చేసినటువంటిదే. ఓకే, ఈ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా లోక్సభ సభ్యులు ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి సభ్యులు మెజారిటీ పద్ధతి ద్వారానే, ప్రత్యక్ష పద్ధతి ద్వారానే ఎన్నికవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఇక నామినేటెడ్ సభ్యులు అనేటువంటిది మాత్రము ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాష్ట్రపతి చేత నామినేట్ కావడం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఇందుకు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి సూచనలు చేస్తారు. పలానా వ్యక్తులను ఆంగ్లో ఇండియన్స్గా నియమించాలి అని. సో దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి వారిని లోక్సభకు నామినేట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. ఆంగ్లో ఇండియన్స్ను అయితే ప్రస్తుతము ఈ ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. సో 331వ ఆర్టికల్ అనేటువంటిది తన కాల పరిమితి కోల్పోయింది. కాబట్టి ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం అనేటువంటిది ముగిసింది.